హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లాంగ్ లివ్ ఐడియాస్. నేను రాధిక. ఈరోజైతే రీల్స్ స్క్రోల్ చేస్తా ఉంటే ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చింది. సమోసా తింటావా శిరీష అని. సో, ఆ డైలాగ్‌లో ఉన్న సమోసా నాకు నచ్చి నేనైతే సమోసా ట్రై చేశాను ఇంట్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. దానికోసం అయితే స్వీట్ కార్న్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కారం వేశాను. చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర చాప్ చేసి వేసుకున్నాను. సో, దాన్ని మొత్తం కలిపి పక్కన పెట్టుకున్నాను. సమోసా షీట్స్ అయితే నాకు చేయడం రాదండి. అందుకే నేను ఇన్‌స్టామార్ట్‌లో అయితే ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నాను. సో, వాటినైతే ఈ విధంగా రోల్ చేసి మనం రెడీ చేసుకున్న స్టఫ్‌నైతే ఇలా పెట్టేసి కొంచెం మైదా పిండిలో వాటరేసి దాన్నైతే క్లోజ్ చేశాను. ఈ విధంగా అయితే ఆయిల్‌లో ఫ్రై చేశాను. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చింది. కొంచెం నాయిస్ ఉన్నా గూడా మీకు ఆ క్రిస్పీనెస్ అనేది తెలవాలని జెప్పేసి నేను ఇక్కడైతే మీకు వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. ఒకసారి చెక్ చేయండి. చాలా బాగున్నాయి. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉన్నా గూడా మీకు సమోసా ఇట్లా తుంచుతున్నప్పుడు క్రిస్పీనెస్ అనేది వినిపిచ్చిందా? సో, చాలా బా వచ్చిందండి. మీరు కూడా సమోసా ఒకసారి ట్రై చేయండి. సమోసా తింటావా శిరీష ఇంత పని చేసిందనమాట. సో, ఈలోపు మార్నింగ్ అవర్స్‌లో మా బాబుది ల్యాప్‌టాప్ ప్రాబ్లమ్ ఉంటే రిపేర్‌కిచ్చాము. ఈవినింగ్ ఎళ్లి తీసుకొద్దామని వెళ్తున్నాము. అసలు ఎట్లా తీయాలంటే నేను ఎత్తుకున్నది తీసి మళ్ళీ నువ్వు నన్ను చేయి పట్టుకొని తీసుకుపోతావు చూడు అట్లా తీస్తే మంచిగా వస్తుందా? ఇది చూడు. ఓకే. ఇప్పుడు ఏదైతే టైం 9 అవుతుందా, 9 గంటలకి పానీపూరి తింటున్నా. పట్టుకో, వేయించుకో, ఆనియన్ వేయించుకో, వెయ్యి. ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని పానీపూరి తిని ఇంటికైతే బయలుదేరిపోయాను. ఈరోజైతే ఇంతే వ్లాగ్. సో, మీకెలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.